హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో స్టీల్ బాత్ జీటీ ఆఫ్ రోడ్ హెల్మెట్ ను రివ్యూ చేయబోతున్నాము. ఈ హెల్మెట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో బిలో 2000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. మీలో ఎవరికైనా బడ్జెట్ లో మంచి ఆఫ్ రోడ్ హెల్మెట్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ హెల్మెట్ గురించి. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని సైజెస్ లో హెల్మెట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ బాక్స్ చూడటానికి ఎలా ఉంది? బాక్స్ కంటెంట్ వైజ్ పెద్దగా చెప్పుకోవడానికి ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేవు. చాలా సింపుల్ గా హెల్మెట్, ఒక వైట్ కవర్, అలానే నా చేతిలో కనిపిస్తున్న వైజర్ కి సంబంధించిన ఫిట్టింగ్ ఐటమ్స్ ఇచ్చారు ఎక్స్ట్రాగా. వీటి వల్ల యూజ్ అంటే మీకు లాస్ట్ లో చెప్తాను, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ హెల్మెట్ ని మీరు టోటల్ గా 8 కలర్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 8 కలర్స్ అంటే చాలా ఎక్కువ. నేను ఆర్డర్ చేసిన కలర్ వచ్చేసి గ్లాసీ బ్లాక్. రియాలిటీలీ కలర్ చూడటానికి బాగుంది. జనరల్ గా నాకు బ్లాక్ అంటే ఇష్టం, బట్ దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే డస్ట్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది గ్లాసీ ఫినిషింగ్ కలర్ కాబట్టి ఇలాగ డస్ట్ అనేది అట్రాక్ట్ చేయకుండా ఉండాలంటే వేరే కలర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సైజెస్ గురించి మాట్లాడుకుంటే 2 సైజెస్ లో హెల్మెట్ ను బుక్ చేసుకోవచ్చు. ఎల్లో, ఎమ్. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి ఎల్లో, బట్ ఈ సైజ్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వలేదు. హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ లోపలికి విండ్ నాయిస్ వస్తుంది, అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో ఈ విధంగా మీకు ఫిట్టింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే హెల్మెట్ సైజెస్ కి సంబంధించిన చార్ట్ అనమాట. మీరు ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజుని మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని ఇక్కడ చెక్ చేసుకుంటే మీ హెడ్ సైజు ఎల్, ఎమ్, ఎక్స్ఎల్, XXL అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో దట్ దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకుంటే సైజెస్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అలానే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెల్మెట్ హెడ్కు పెట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. మరీ టైట్ గా ఉండకూడదు, మరీ లూజ్ గా ఉండకూడదు. హెల్మెట్ అనేది టైట్ గా ఉంటే హెడ్ ఏక్ రావటం, చెవులు పైన రావటం అనేది జరుగుతుంది. అదే మరీ లూజ్గా ఉంటే ఏంటంటే రైడ్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతాం అనమాట. అందుకే హెల్మెట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి హెడ్కి. సో ఈ హెల్మెట్ ఏంటంటే నాకు కొంచెం సైజ్ వైజ్ సరిగ్గా ఫిట్ అవ్వలేదు. సో దట్ దీంతో రైడ్ చేసేటప్పుడు విండ్ నాయిస్ వైజర్ క్లోజ్ చేసినా సరే లోపలికి వచ్చేస్తుంది. అదొక ఇరిటేషన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ వైజ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. హెల్మెట్ చాలా బాగుంది క్వాలిటీ అనేది. ఇది ఆఫ్ రోడ్ కి సంబంధించిన హెల్మెట్ కాబట్టి స్టీల్ బార్డ్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. హై ఇంపాక్ట్ ABS థర్మో ప్లాస్టిక్ మెటీరియల్ ని ఇందులో యూజ్ చేశారు. సో క్వాలిటీ మాత్రం బాగుంది. ఇంకా కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మన హెడ్ కు ఫిట్ అయ్యే పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే కంఫర్ట్ కూడా బాగుంటుంది హెల్మెట్ లో. సో నాకేంటంటే సైజ్ వైజ్ సరిగా లేక రైడ్ చేసేటప్పుడు విండ్ నాయిస్ అనేది లోపలిగా వచ్చి బాగా ఇరిటేషన్ గా అనిపించింది అనమాట. అదొకటి మీరు చెక్ చేసుకోండి మీరు హెల్మెట్ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇంకా ఈ హెల్మెట్ రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆఫ్ రోడింగ్ హెల్మెట్ కదా, పీక్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ పీక్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఇది ఇన్బిల్ట్ గా సెటప్ అయిపోయింది. ఈ పీక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం డే టైంలో రైడ్ చేసేటప్పుడు సన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే బాగా హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు తగలకుండా, చెట్టు కొమ్మలు తగలకుండా, డస్ట్ అనేది పడకుండా కొంచెం ప్రొటెక్ట్ అనేది చేస్తుంది అనమాట. జనరల్ గా ప్రతి ఆఫ్ రోడ్ హెల్మెట్ కి పీక్ అనేది ఉంటుంది. ఈ పీక్ క్వాలిటీ కూడా పర్లేదు, మంచిగానే ఇచ్చారు. కొంచెం స్పెషల్ అటెన్షన్ వైజ్ కూడా కనిపిస్తుంది అనమాట ఈ పీక్ అనేది. నెక్స్ట్ ఇంకా ట్రాన్స్పరెంట్ స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్ కూడా ఇచ్చారు. బట్ ఈ వైజర్ కున్న చిన్న మైనస్ ఏంటంటే ఇది లాకింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా అవ్వట్లేదు, కొంచెం లూజ్ ఉందనమాట. ఇంకొంచెం స్ట్రాంగ్ గా లాక్ అయ్యే విధంగా ఇస్తే బాగుండేది. అలానే ఇది బడ్జెట్ లో వస్తున్న హెల్మెట్ కాబట్టి దీనికి యాంటీ ఫాగ్ ఫిల్మ్ అంటూ కూడా ఏమీ లేదు. ఇంకా స్కిప్ చేయకుండా సన్ వైజర్ కూడా ప్రొవైడ్ చేశారు. డే టైంలో సన్ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీన్ని మీరు ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి సపరేట్ గా బటన్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. సన్ వైజర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలానే ఇంకా ఇక్కడ చిన్నగా నోస్ డిఫ్లెక్టర్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పైన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ రైట్ అండ్ లెఫ్ట్ చిన్నగా ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. దీన్ని మీరు ఫిజికల్ గా ఓపెన్ క్లోజ్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చిన్న డిజైన్స్ ఎయిర్ వెంట్స్ అనమాట. అంటే మనం హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి ఎయిర్ అనేది ఇక్కడ నుంచి హెల్మెట్ లోపలికి వెళ్తుంది. ఇంకా కింద ఇక్కడ కనిపిస్తున్నది మౌత్ ఎయిర్ వెంట్ అనమాట, షార్పీ డిజైన్ తో ఉంది. దీన్ని మీరు కావాలనుకుంటే ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా హెల్మెట్ కి బోత్ రైట్ అండ్ లెఫ్ట్ GT అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇది స్టిక్కర్ కాదు, పెయింట్ అనమాట. అలానే పీక్ పైన స్టీల్ బాడీ 7 వింగ్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. హెల్మెట్ టాప్ లో ఏమీ లేదు, కంప్లీట్ గా ఎంటీగానే ఉంది. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ బ్యాక్ సైడ్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది, పీక్ పైన ఎలా మెన్షన్ చేశారు సేమ్ బ్యాక్ సైడ్ కూడా స్టీల్ బాడీ ఎయిర్ 7 వింగ్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే కింద మన ఇండియన్ ISO మార్క్ ఉంది. హెల్మెట్ వెయిట్ కూడా మెన్షన్ చేశారు 1300 గ్రామ్స్ అని. సో రియాలిటీలో నాకు లైట్ వెయిట్ అనిపించింది హెల్మెట్ అనేది హెడ్కి పెట్టుకున్నప్పుడు. సో లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకా ఈ హెల్మెట్కి ఏంటంటే అవుట్లెట్ ఎగ్జాస్ట్ అనేవి లేవు.
అలానే ఇంకా హెల్మెట్ ఇన్సైడ్ మొత్తం నేవీ బ్లూ కలర్ లో ఉంది. ఈ ప్యాడ్స్ కుషనింగ్ అనేది పర్లేదు, బానే ఉంది, మరీ సూపర్ అని చెప్పను కానీ పర్లేదు అనిపించింది. కానీ మైనస్ ఏంటంటే వీటిని మీరు బయటికి తీసి వాష్ చేసుకోవడం కుదరదు. ఇవి నాన్ రిమూవబుల్ ప్యాడ్స్ అనమాట. అలానే హెల్మెట్ లో స్పీకర్ పాకెట్స్ అంటూ కూడా ఏమీ లేవు. బ్లూటూత్ ఇంటర్కామ్స్ లాంటివి ఇన్స్టాల్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమే. ఇంకా లాక్ సిస్టమ్ వైజ్ కంప్లీట్ గా స్ట్రాప్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇది బడ్జెట్ హెల్మెట్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెదర్ టైప్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పర్లేదు, లాకింగ్ అనేది మంచిగానే ఉంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ మౌత్ ఎయిర్ వెంట్ దగ్గర కొంచెం రబ్బర్ టైప్ మెటీరియల్ యూస్ చేశారు. ఇది అంత క్వాలిటీగా ఏమీ లేదు, కొంచెం చీప్ క్వాలిటీలా కనిపించింది నాకు. ఇది కూడా కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ పీక్ తీసేస్తే లుక్ అనేది చూడటానికి ఎలా ఉంది. స్టార్టింగ్ లో నేను మీకు వైజర్ ఐటమ్స్ చూపించాను కదా 2, అవి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మీరు చూడండి, వైజర్ కి ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారు. పీకు వైజరు 2 కలిసిపోయి ఉంటుంది. మీరు పీక్ తీసేసారనుకోండి వైజర్ కూడా బయటకు వచ్చేస్తుంది. పీక్ లేకుండా వైజర్ ని ఫిట్ చేసుకోవడానికి ఈ 2 ఐటమ్స్ ఇచ్చారు. ఇవి ఉండటం వల్ల ఏంటంటే లుక్ అనేది చూడటానికి కొంచెం బాగుంటుంది, స్ట్రీట్ ఫైటర్ హెల్మెట్ లాగా. సో అందుకే ఇవి యూజ్ అవుతాయి. ఓవరాల్ గా పీక్ లేకుండా హెల్మెట్ లుక్ అనేది చూడటానికి ఎలా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ స్టీల్ బాస్ జీటీ ఆఫ్ రోడింగ్ హెల్మెట్ గురించి. ఈ హెల్మెట్ ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో 1900 రూపీస్ దాకా ఉంది. ఓవరాల్ గా ఈ ప్రైస్ బ్రాకెట్ లో హెల్మెట్ క్వాలిటీ అనేది బాగుంది. మీలో ఎవరన్నా తక్కువ బడ్జెట్ లో మంచి బ్రాండ్ లో ఆఫ్ రోడింగ్ హెల్మెట్ తీసుకుందాం అనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ హెల్మెట్ ఏంటంటే మోటో వ్లాగింగ్ కి సెట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. జనరల్ గా ఆఫ్ రోడింగ్ హెల్మెట్స్ అనేవి మోటో వ్లాగింగ్ కి ఎలాగో సెట్ అవ్వవు, బట్ మీకు చెప్తున్నాను. ఇంకా హెడ్ కు పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ కూడా బాగుంది, నెక్ పెయిన్ అంటూ ఏమీ లేదు. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగుంది హెల్మెట్ ఇది. సో బడ్జెట్ ని బట్టి ఫీచర్స్, బడ్జెట్ బట్టే క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ఆ ప్రైస్ బ్రాకెట్ లో ఈ హెల్మెట్ అనేది వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. వీళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఈ హెల్మెట్ ను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.